హాయ్, వెల్కమ్ టు సెల్ఫ్ లవ్ టారెట్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే జాబ్ పోయి బిజినెస్లో కూడా స్టక్ అయి ఉన్నారు. వాళ్ళకి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్, యూనివర్స్ వాళ్ళకి ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. ఏం కార్డ్స్ వచ్చాయో చూద్దాం. క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్ ఈ కార్డ్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ మీరు బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు, సాహసం అనే చెప్పాలి. అది కొత్తగా ఉన్నా కూడా కొంచెం ఆటంకాలు అనేవి వచ్చాయి. మీరు కొంచెం వర్క్ స్ట్రెస్ అనేది మీరు బ్యాలెన్స్ చేయలేకపోయారు. దాని మీద వేరే వాళ్ళని ఎక్కువ నమ్మడం వల్ల ఫైనాన్షియల్గా కొంచెం నష్టపోయారు. ఇంకైతే మళ్ళీ కూడా జాబ్కి అయితే కూడా వెళ్ళినా కూడా అక్కడ కొంచెం వర్క్ ప్లేస్లో మీరు ఇన్నోసెంట్గా ఉన్నారు వల్ల దానివల్ల స్ట్రెస్ అనేది పెరిగింది. కొంచెం మీరు ఎమోషనల్ పర్సన్. మీరున్న మూడ్ డెసిషన్ బట్టి తీసుకోవడం వల్ల ఆ మూడ్ స్వింగ్స్ వల్ల మీ కెరీర్ గ్రోత్కి ఆటంకం అనేది వస్తుంది. కోపం వస్తే వెంటనే ఇలాగా అంటే జాబ్ ప్లేస్లో మీరు ప్రొఫెషనల్గా ఉండాలి. ఎమోషనల్ని పూర్తిగా కంట్రోల్ అయితే మీరు చేసుకోవాలి. సరే, దీనికి యూనివర్స్ ఏం గైడెన్స్ ఇచ్చారో చూద్దాం. 5 ఆఫ్ కప్స్ అండ్ 3 ఆఫ్ స్వార్డ్స్. యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీరు ఇప్పటికీ కూడా ఆ విషయం పైన ఫోకస్ చేసి బాధపడుతున్నారు. అలా బాధపడే బదులు కొత్త అవకాశాలు ఉన్నాయని కాన్సన్ట్రేట్ చేయమంటున్నారు. పాతవి పోయినాయి, ఓకే, లాస్ అయ్యారు. మీ వెనకాల ఇంకా కొత్తవి ఉన్నాయి, మీరు చూడలేకపోతున్నారు. మీ బాధలో, స్ట్రెస్లో, దానిలో ఉండడం వల్ల కొత్త ఆఫర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. ఇప్పటికీ మీరు ఆ నష్టాన్ని మానసికంగా మోస్తున్నారు. అదే చెప్తుంది ఈ కార్డు. ఇంకా మార్గాలు ఉన్నాయని గుర్తించండి. ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి, అంతా ముగిసిపోలేదు. కొంచెం యోగా, ధ్యానం మిమ్మల్ని స్ట్రాంగ్గా తయారు చేసే ఫిజికల్ అండ్ మెంటల్ హీలింగ్ మీద దృష్టి పెట్టండి. ప్రస్తుతానికైతే మీ ఎనర్జీ ప్రకారం ఈ కార్డ్స్ అయితే వచ్చాయి. ఫిజికల్ హీలింగ్, మెంటల్ హీలింగ్ మీద దృష్టి పెట్టండి. ఇది మీకు చాలా బాగా బాధ కలిగించింది, కానీ ఇది మీ గ్రోత్కి ఇది ఒక లెసన్ లాగా ఉంటుందని యూనివర్స్ చెప్తున్నారు. మానసికంగా కోలుకున్న తర్వాత ఏం చేయాలో అనేది ఆలోచించండి, ఓకేనా? మీ ఎనర్జీస్ అయితే ప్రస్తుతానికి ఇలా ఉన్నాయి. కొంచెం రెస్ట్ అయితే తీసుకోండి, ఒక 2 months.